కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ గురుకుల బాటను పోలీసులు అడ్డుకుంటున్నారు. సిర్పూర్టి సాంఘిక సంక్షేమ హాస్టల్ సందర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. హాస్టల్లోనికి అనుమతి లేదంటూ బయటే నిలబెట్టారు. దీంతో బీఆర్ఎస్ నేతలు హాస్టల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ గురుకుల బాటను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, అసలు గురుకులాల్లో అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్ గా ఉంటే ఎందుకు బీఆర్ఎస్ శ్రేణులని లోపలికి అనుమతించట్లేదు? గుడ్ ఆఫ్టర్నూన్ సింధూరా. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు గురుకులాల బాట కార్యక్రమంలో భాగంగా పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఆర్ఎస్వి నాయకులను కూడా ఎక్కడికక్కడ అధికారులతో పాటు పోలీసులు కూడా అడ్డుకుంటున్నారు. ఈ రోజు కాగజ్ నగర్, అలాగే కాగజ్ నగర్ రూరల్ ఈస్గామ్ తో పాటు సిర్పూర్టి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్ కు పరిశీలనలకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను అక్కడ ఏదైతే ప్రిన్సిపాల్ అడ్డుకున్నారు. ఏదైతే వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్లేందుకు వసతి గృహంలోకి ఏదైతే ప్రిన్సిపాల్ తోటి మాట్లాడడంతో కేవలం ఇద్దరు మాత్రమే అనుమతిస్తానన్న ప్రిన్సిపాల్ తర్వాత వీళ్ళెవరిని కూడా బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఆర్ఎస్వి నాయకులను కూడా అనుమతించలేదు. దీంతో ఏదైతే ఆ వసతి గృహానికి సంబంధించిన గేట్ కు తాళం వేసి లోపలే ఉండిపోయారు. దీంతో బయట వసతి గృహం బయట బీఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్వి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ గురుకులాలతో పాటు సంక్షేమ హాస్టళ్లలో వసతులు లేకపోవడం పట్ల ఏదైతే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మరోవైపు నిన్న కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే కోవాలక్ష్మి తనిఖీకి వెళ్లారు. ఎమ్మెల్యే కోవాలక్ష్మిని కూడా ఏదైతే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అటు బీఆర్ఎస్ నాయకులతో పాటు పోలీసులకు కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యేను పోలీసులు అనుమతించారు. అయితే ఏదైతే పరిశీలనకు వెళ్ళిన కోలక్ష్మికి అక్కడ ఏదైతే వసతి గృహాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఫ్యాన్లు లేక, లైట్స్ లేక, అలాగే బాత్రూమ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నారు. మరోవైపు చలికాలం కావడంతో అటు ఏదైతే విద్యార్థులు స్నానం చేయడానికి కనీసం వేడి నీళ్లు ఏదైతే సౌకర్యం కూడా లేక కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దుప్పట్లు లేక, అలాగే బెడ్స్ లేక, ఇలాగ అనేక సమస్యలు సంక్షేమ హాస్టళ్లలో రాజ్యమేలుతున్నాయంటూ ఏదైతే కోవలక్ష్మి కూడా సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వసతి గృహాలకు సంబంధించి కనీస సౌకర్యాలు కల్పించాలంటూ అక్కడి నుంచే అధికారులను ఆదేశించారు. మొత్తంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ గురుకుల బాటకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా గురుకుల బాటకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఫాలో అవుతున్నారు. మొత్తంగా ఎక్కడికి కూడా వాళ్ళు వసతి గృహాల బాట పట్టకుండా, వసతి గృహాలు సందర్శించకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే పరిస్థితి ఉన్నది. దీంతో అటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆందోళన బాట చేపట్టారని చెప్పవచ్చు సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. రాష్ట్రంలోని గురుకులాల పరిస్థితి చూసి మరి బీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట అనే వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నది. ఎందుకంటే రాష్ట్రం లోపల మరి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం లోపల ఎక్కడ కూడా ఏ హాస్టల్లో కూడా, ఏ గురుకుల పాఠశాలలో కూడా మృత్యువాతకు పిల్లలు ఎవరు వాళ్ళలేదు. చిన్న ఇన్సిడెంట్లు అయి ఉంటాయి తప్ప ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఈ 9 నెలల కాంగ్రెస్ పాలన లోపల మరి ఎక్కడ చూసినా రాష్ట్రం లోపల గురుకులాలన్నీ ఇప్పుడు విధ్వంస పరిస్థితిలో ఉన్నాయి. దౌర్జన్యంగా విద్యార్థులు చనిపోయినా మరి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. ఇదే విధంగా మరి
ఈ 9 నెలల సుమారు 50 మంది విద్యార్థులు చనిపోతే కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టున్నది. ఎటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదు, వాళ్ళకు సరైన తిండి లేదు, వాళ్ళకు సరైన నీటి సౌకర్యం లేదు, వాళ్ళు బెడ్స్ సరిగా లేవు, బెడ్స్ మీద కంబలు లేవు, చెద్దరు లేవు, ఇంత చలికాలమైన ఇప్పుడు కంబలు లేవు, అదేవిధంగా ఫ్యాన్స్ లేవు, పిల్లలు దోమలతో పుట్టి మలేరియా టైఫాయిడ్ వంటి రోగాలు వచ్చి కూడా మరి చనిపోయినా పట్టించుకోవట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గురుకులాలను సర్దిద్దాలనే ఉద్దేశంతో మరి గురుకులాల్లో ఏ విధమైన లోటుపాట్లు ఉన్నాయి దానికి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వ పరంగా రిక్వైర్మెంట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఈ విధంగా నిర్బంధించడం చాలా అప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం విరుద్ధం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఆర్ఎస్ ప్రభు గారు మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్వి కెల్లి శ్రీనివాస్ యాదవ్ గారి రూపకల్పనలో గురుకుల బాట అనే ప్రోగ్రాం తీసుకొని ప్రతి గురుకులానికి ప్రతి విద్యార్థి నాయకులు, స్థానికంగా ఉన్న విద్యార్థి నాయకులు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి నాయకులు అందరూ కలిసి ప్రతి గురుకులాకు వెళ్తుంటే ఎక్కడ లేని విధంగా ఒక కాగజ్ నగర్లో, ఆసిఫాబాద్లో మాత్రమే పోలీసులను, ప్రతి స్కూల్ దగ్గర పోలీసులను పెట్టి విద్యార్థి నాయకులను ఎవరిని కూడా లోపలికి పోనీయకుండా, లోపల ఏం జరుగుతుందో చూడనీయకుండా 1-2 స్కూళ్ళకు వీలైతే వెళ్తే ఏ స్కూల్కి వెళ్ళినా కానీ బాత్రూమ్ సరిగ్గా లేవు, ప్రజెంట్ ఉన్న పొజిషన్లో బాత్రూమ్ సరిగ్గా లేవు, కిచెన్ సరిగ్గా లేవు, బియ్యంలో పురుగులు ఉంటున్నాయి, ఇవన్నీ కూడా అన్ని స్కూళ్ళల్లో అన్నీ ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తామని చెప్పి చూసి రాసుకొని ఆ రిపోర్ట్ అనేది రాసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు కెల్లి శ్రీనివాస్ యాదవ్ కానీ ఇస్తామని మేమందరం వస్తే, మా లోకల్ నాయకులతో అందరితో వస్తే ఎవరు కూడా లోపలికి పోనీయకుండా పోలీసులను పెట్టి మమ్మల్ని అందరినీ పోనీయడం లేదు. గేట్లకు తాళాలు వేసుకొని ఏ విద్యార్థి నాయకులను లోపలికి పోనీయడం లేదు.